వెల్కమ్ టు మై ఛానల్ హేమ హంగామా అండ్ నేను మీ హేమ. అండ్ అందరికి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు బడీస్. అండ్ ఈ రోజే సంక్రాంతి రోజున సంక్రాంతికి వచ్చేస్తున్నాం, మరి సినిమా చూసేయడం జరిగింది. అండ్ యాజ్ యూజువల్ ఎంత హైప్ అయితే క్రియేట్ చేశారో ఆ హైప్ ని ఈ పండగ వాతావరణంలో జస్టిఫై అయితే చేశారని చెప్పొచ్చు. సో యాజ్ యూజువల్ స్టోరీ ప్యాటర్న్ అన్నది ముందే తెలవడం, ఆల్రెడీ మీ నన్ను ఫాలో అయితే ఉంటే గనక నేను ఆల్రెడీ స్టోరీ గెస్ట్ చేయడం, అది ఆల్మోస్ట్ ఆల్ చాలా వరకు సేమ్ అవడం నేను సినిమాలో చూడడం జరిగింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అనిల్ రావుపూడి గారి సినిమాలన్నీ చూసుకుంటే కామెడీ కూడా ఉంటుంది, ఫ్యామిలీస్ చుట్టూ ఉంటాయి. సో ఇది బ్యూటిఫుల్ గా తూర్పు గోదావరి నేపథ్యంలో మంచి ఆ యాస, ఆ వంటలు, ఆ ఆప్యాయతలు ఇవన్నీ చాలా చాలా బాగా చూపించారు అనిల్ రావుపూడి గారు. మరి ఈ సినిమాని శిరీష్ గారు ప్రొడ్యూస్ చేశారు, దిల్ రాజు గారు బ్యానర్ లో శిరీష్ గారు ప్రొడ్యూస్ చేశారు. అండ్ సినిమాకి డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు, వెంకటేష్ గారు, మీనాక్షి చౌదరి అండ్ ఐశ్వర్య రాజేష్ గారు. బొడ్డోడు చిన్రెడ్డ పేరు గుర్తులేదు కానీ ఆ బొడ్డోడు మాత్రం అస్సలు అల్టిమేట్ అనమాట. ఈయన గుర్తుపెట్టుకోండి అన్నారు కదా, వాడు నిజంగా సినిమాకి ఎంత జస్టిఫై చేశాడంటే ఒక డైలాగ్ ఉంటది, నేను కొరికేస్తాను. బేసిక్ గా మనం చిన్నప్పటి నుంచి మన బాబాయ్లు మావయ్యలు వాళ్ళు చిన్నపిల్లల్ని బాగా ఆడేటప్పుడు నేను కొరికేస్తాను చూడ, దాన్ని ఎంత హ్యూమిలేట్ గా ఎంత మంచిగా ఆ జోనర్ లో తీసుకొచ్చి పెట్టడం వాడికి వెంకటేష్ గారికి. అసలు వాళ్ళిద్దరు స్క్రీన్ మీద కనిపిస్తే అసలు ఐ ఫెస్టివల్ అని చెప్పొచ్చు అనమాట. నిజంగా ఫ్యామిలీ అంతా వస్తే మాత్రం డెఫినెట్ గా బాగా ఎంజాయ్ చేస్తారు. సినిమా పరంగా చూసుకుంటే ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త ఉంటాడు, సీఈఓ. ఆయన్ని ఒక గ్యాంగ్స్టర్స్ కిడ్నాప్ చేస్తారు. ఎందుకు కిడ్నాప్ చేస్తారు ఏంటి, ఆ రెస్క్యూకి వెంకటేష్ గారు వెళ్లాల్సి వస్తుంది. వెంకటేష్ గారితో పాటు మన ఐశ్వర్య రాజేష్ గారు కూడా వెళ్తారు. సో ముందు నుంచి చెప్పిన స్టోరీ కాబట్టి చెప్పేస్తాను అనమాట. ఎక్స్ వైఫ్ మధ్యలో మన కాప్ ఎలా నలిగిపోయాడు అన్నదే మనం స్క్రీన్ మీద చూస్తాం అనమాట. కామెడీ డైలాగ్స్ కానీ పంచ్ డైలాగ్స్ కానీ చాలా 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 బాగున్నాయి. నాకైతే పర్సనల్ గా బాగా నచ్చింది. ఫ్యామిలీ అంతా కూడా కూర్చుని చూసి అంత బాగుంది సినిమా. ఎక్కడ ఒక్క వల్గర్ సీన్ కూడా నేనైతే చూడలేదన్నమాట. వేరే సినిమాలో అదేదో డాన్స్ లేస్తే ఏంటిది ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చా అని అనుకునేటట్టు ఉన్నప్పటికీ కూడా ఈ సినిమాలో క్లీన్ అండ్ క్లియర్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. నాకైతే బాగా నచ్చింది. సో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ బై ద వే ఈ సంక్రాంతికి మీరు ఏమేమి సినిమాలు చూసారో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ ఫన్ వీడియోస్ కోసం మీరు ఏం చేయాలి, ప్లీజ్ డూ ఫాలో హేమ హంగామా. all videos కోసం హేమ హంగామాకి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.